ఈ 2 ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఇంకా రేడియో సర్జరీ అనే పద్ధతి, ఈ 2 ఫెయిల్ అయితే లాస్ట్‌కి రేడియో సర్జరీ కూడా చేస్తాం. కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ బ్యూటీ ఏందంటే ఎంత సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అంటే 10-15 ఏళ్ల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి వితిన్ 6-7 అవర్స్ ట్రీట్మెంట్ మంచిగా అయిపోయి వెళ్ళిపోతారనమాట. అండ్ ఒకవేళ దీని అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చినా కానీ ఒక 5-10% రికరెన్స్ ఉన్నా కానీ మనం మళ్ళీ రీడూ ప్రొసీజర్ చేసుకోవచ్చు. అదే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్లో రీడూ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎందుకంటే టిష్యూస్ అంతా అతుక్కుపోయి ఉండి 2 అవర్స్ సర్జరీ కాస్త 5-6 అవర్స్ అయ్యి కాంప్లికేషన్ రేట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అండ్ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు అండ్ ఎస్పెషలీ ఏజ్డ్ పీపుల్, డయాబెటిక్, హైపర్ టెన్సివ్, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి స్టెంట్ అయిన వీళ్ళకి మేజర్ సర్జరీస్ అనేది అవాయిడ్ చేయడమే చాలా బెటర్ అనమాట. సో అందుకే మా దగ్గరికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాకుండా ఈస్ట్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, తర్వాత సిఐఎస్ కంట్రీస్, బంగ్లాదేశ్, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి కూడా ఈ ట్రీట్మెంట్ కోసమే మా దగ్గరికి వస్తూ ఉంటారు. లాస్ట్ మంత్లో కూడా ఆల్మోస్ట్ 4 ఇంటర్నేషనల్ పేషెంట్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనం ట్రీట్ చేసినాం అనమాట. ఒకవేళ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయ్యి 2-3 సార్లు కూడా సక్సెస్ కాకపోతే అప్పుడు మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ చేస్తాము. అది కూడా సక్సెస్ కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. దీంతో ఏంటంటే ఆపరేషన్ మళ్ళీ లేకుండా, నీడిల్ కూడా పెట్టకుండా హై డోస్ ఫోకస్ రేడియేషన్తో ఈ ట్రైజెమినల్ నర్వ్ ఆ వెజిల్ కంప్రెషన్ దగ్గర మనం ఫోకస్ చేసి ఫైర్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అయితే ఇది అబ్లేటివ్ ప్రొసీజర్ అంటే డిస్ట్రక్టివ్ ప్రొసీజర్ కాబట్టి మనం లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ సింపుల్ ట్రీట్మెంట్స్ సక్సెస్ అవుతే ఆ కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు.